బిగ్ బ్రేకింగ్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలనేవి సంచలనంగా మారిపోయాయి. కొద్ది రోజుల క్రితమే మనకి ములుగు జిల్లాలో భూకంపం వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ముళ్ళమూరు, తాళ్ళూరు మండలాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టయితే సమాచారం వస్తా ఉంది. కేవలం 2 సెకన్ల పాటు అక్కడైతే భూమి అయితే కంపించడం జరిగింది. దాంతో పాటు స్కూల్‌లో భూమి కంపించినట్టు గ్రహించిన ఉపాధ్యాయులు పిల్లలనైతే బయటికి పంపించారని ముళ్ళమూరు దగ్గర నుంచి మనకు పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. ఒకవైపు చూసుకున్నట్లయితే ముళ్ళమూరు అటు దర్శికి, ఇటు అద్దంకికి మధ్యలో ఉంటది. దానికి రోడ్ సదుపాయం కూడా ముళ్ళమూరు మండలానికి చాలా తక్కువగా ఉంటది. సింగిల్ రోడ్ అనేది ఉంటా ఉంటది. వెనుకబడిన ప్రాంతం ముళ్ళమూరు పూర్తిగా చూసుకున్నట్లయితే. అయితే ముళ్ళమూరులో భూ ప్రకంపన కేంద్రాన్ని అయితే ఇంకా గుర్తించాల్సి ఉంది. 2 సెకన్ల పాటు పూర్తిగా భూమి అయితే కంపించినట్లు అక్కడ నుంచి పూర్తి సమాచారం అంతా ఉంది. అయితే కేవలం నెల రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో అటుపక్క ములుగు జిల్లాలో చూసుకున్నా, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్‌లోని ముళ్ళమూరులో చూసుకున్నా గానీ ఏంటి కొత్తగా ఎప్పుడూ లేనిది ఈ డిసెంబర్ నెలలో ఏరేండ్‌కి వచ్చేసరికి భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయని జనాల్లో ఆందోళన అయితే మొదలవుతా ఉంది. అంటే మనం చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడు ఇలా ఒక్కసారిగా భూ ప్రకంపనలు వచ్చి ఒకే నెలలో సైమల్టేనియస్‌గా పక్కపక్క రాష్ట్రాల్లో వచ్చిన సందర్భాలు అయితే లేవు. ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇలా జరుగుతా ఉందనేది ప్రజల్లో సందేహాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే దీని మీద శాస్త్రవేత్తలు కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 2 సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించిందని, పెద్దగా ప్రమాదం ఏం లేదని మాత్రం మనకు తెలుస్తా ఉంది.